ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల లేఖ దొరికింది. దీనికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. ఆ లేఖ ఇప్పుడు కలకలాన్ని సృష్టిస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యదర్శి రోహిత్ పేరిట ఈ లేఖ రిలీజ్ అయింది. సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ కాగర్ పేరుతో దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. ఫిబ్రవరి 13న గోగుండాలో ఓ మేకను దౌర్జన్యంగా ఎత్తుకు వెళ్లారని అన్నారు. ఇతర ప్రాంత ప్రజలపై కాల్పులు జరిపి వంట సామాగ్రిని బలవంతంగా తీసుకువెళ్లారని మండిపడ్డారు. కూంబింగ్ పేరిట సాయుధ దళాలు గిరిజనులను దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఇక ఛత్తీస్గఢ్ లో మావోల లేఖకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, అసలు లేఖ యొక్క సారాంశం ఏంటి? అక్కడ అధికారులు ఏమంటున్నారు? ఛత్తీస్గఢ్ అడవుల్లో మొత్తం సాయుధ బలగాలపై సైనిక సిబ్బంది మొత్తం కూడా ఇటీవల కాలంలో ఎదురుదాడి చేసుకుంటూ ఒక ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది కూడా మావోయిస్టులు నెలకొరిగిన నేపథ్యం అవుతుంది. తాజాగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టు దర్బార్ డివిజన్ పేరుతోటి ఒక ఏరియా కమిటీ కార్యదర్శి రోహిత్ పేరిట లేఖ విడుదల చేశారు. దీంట్లో సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాలో సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్లు కాగా పేరుతోటి జరుగుతున్న అక్రమ దోపిడీలతో పాటు ఎన్కౌంటర్ అక్రమ అన్ని బూటకప్ ఎన్కౌంటర్ అంటూ కూడా ఒక లేఖలో క్షుణ్ణంగా వివరించిన నేపథ్యం ఉంది. ఫిబ్రవరి 13న గొంగడాకు చెందినటువంటి దుగ్గిన్ పరాకు చెందినటువంటి నున్న మేకను బలవంతంగా చంపి అతన్ని హతమార్చారంటూ కూడా ఆ లేఖల్లో పేర్కొన్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇంతవరకు కూడా అంటే ప్రజలకు సంబంధించిన విషయంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సాయుధ దళాలు మొత్తానికి కూడా ఏరివేసే పనిలో భాగంగానే బూటకపు ఎన్కౌంటర్లు చేసుకుంటూ ఒకవైపు అభివృద్ధి పేరుతోటి నక్సలిజాన్ని వేరు చేస్తూ ఇప్పుడు ఈ తొలి కాలంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పర్యటన చేసిన నేపథ్యంలో 2026 మార్చి నాటికల్లా మావోయిస్టులు రూపవంతం చేస్తామంటూ చెప్పిన నేపథ్యం. దాంతో పాటు కేంద్ర రాష్ట్ర బలగాల సంయుక్త దాడులు చేసుకుంటూ అంటే కాంకేర్ జిల్లా కావచ్చు, సుక్మా కావచ్చు, బీజాపూర్, తదితర గంగులూరు, ఈ యొక్క బీజాపూర్ పరిసర ప్రాంతాల మొత్తం కూడా అబుజ్మడ్ అడవుల్లో మొత్తం సాయుధ మొత్తం కూడా అక్కడ జల్లెడబడుతున్న నేపథ్యంలోనే బూటకపు ఎన్కౌంటర్ తీసుకుంటూ పోతున్నారనేది ఒక సారాంశంగా విడుదల చేశారు. దీనిలో భాగంగానే మావోయిస్టులకు సంబంధించి అంటే ఇక దోపిడీ ప్రభుత్వాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి ఆ అడవి నిక్షేపాలను కాపాడుతున్నటువంటి మావోయిస్టులు ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకు వాటిని కట్టబెట్టే విధంగా ఆలోచనతో ఒక లేఖ విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.